నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఫేజ్ 4లో 96 లోక్సభ స్థానాలకు జరిగినాయి. 96 లోక్సభ స్థానాలకి ఏ పార్టీకి ఎలా అవకాశం, ఏ పార్టీ అక్కడెక్కడ గెలవచ్చు అనేది నా ప్రిడిక్షన్ ఇచ్చే ముందు ఫేజ్ 3 అప్పుడు చెప్పాను ఆ ఐటమ్. ఫేజ్ 4 కూడా చెప్తున్నాను. ఈ వీడియో కూడా సేవ్ చేసుకోమని నా సబ్స్క్రైబర్స్ కానీ లేదా వ్యూవర్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. జూన్ 4th నాడు ఈ వీడియో కూడా ఒకసారి కంపేర్ చేసుకోవచ్చని. చాలా వరకు ప్రయత్నాలు చేశారు ఇండియా ఎలియన్స్, లేకపోతే సోషల్ మీడియాలో ఎక్కడక్కడ ఎన్డీఏకి లేదా బీజేపీకి సొంతంగా 200 స్థానాలు కూడా గెలవట్లేదు, ఎన్డీఏ 200 స్థానాలు గెలవట్లేదు, ఎన్డీఏ భారీగా పడిపోయింది, ఓటింగ్ శాతం పడిపోయింది కాబట్టి అదంతా కూడా ఎన్డీఏ బీజేపీకే ఇంపాక్ట్ చూపిస్తోందని చెప్పి రకరకాల చాలా సీనియర్ విశ్లేషకులు నేషనల్ మీడియాలో లేదా యూట్యూబ్లో ఇప్పటికీ కూడా నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఎవరైతే 2014లో 2019లో కరెక్ట్గా ఎన్నికలకు ముందు ఇవే లెక్కలు చెప్పారో ఆ తర్వాత మళ్ళీ 24 ఎన్నికల వరకు దీని మీద కనబడిన వాళ్ళు కరెక్ట్గా మళ్ళీ ఎన్నికల ముందు ఇదే రకమైన ప్రచారం చేయటం, కనీసం వాళ్ళ గత అనుభవాలు 14లో 19లో ఇట్లాగే చెప్పాము, చాలా ఫెయిల్ అయ్యాము, డబుల్ వచ్చినాయి మేము ఇలా అన్నందుకు బీజేపీకి కానీ ఎన్డీఏకి అన్నది గుర్తుపెట్టుకోకుండా సేమ్ స్టోరీ రిపీటింగ్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. 7వ ఫేజ్ దాకా చేస్తూనే ఉంటారు నాకు తెలిసి. నేను కూడా వీక్షకులకు ఒక క్లియర్గా చెప్దాం అనుకున్నది ఏంటంటే గ్రౌండ్లో ఎట్లా ఉంది, ఏ పార్టీకి ఉంది అన్నదే నేను ఇవ్వబోతున్నాను తప్ప అది ఒక పార్టీకో సపోర్టివ్గానో లేదా వేరే వాళ్ళకి యాంటీ అని దయచేసి అట్లా తీసుకోవద్దు. ఎందుకంటే చాలామంది కామెంట్స్లో మీరు బీజేపీకి సపోర్టు, అక్కడ వైసీపీకి ఎట్లా ఇస్తున్నారు, లేకపోతే వేరే పార్టీలో టీఎంసీ ఎందుకు గెలుస్తుంది అక్కడ 4 స్థానాల్లో ఇలా కామెంట్స్ పెడుతున్నారు. ఎక్కడ ఒరిజినల్గా గ్రౌండ్ రియాలిటీ ఏది ఉందో అదే అవ్వటానికి ప్రయత్నిస్తాను. ఇంకా ఫేజ్ 4లో 96 లోకసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎక్కడక్కడ ఏ రాష్ట్రంలో ఏ పార్టీ గెలవచ్చు అనేది నా ప్రిడిక్షన్. నాకు అందింది ఎప్పుడు పెడుతుండేది. జమ్మూ కాశ్మీర్ జేకేఎన్సీ 1 స్థానంలో గెలవబోతోంది. జార్ఖండ్ బీజేపీ 4 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఒడిశా బీజేపీ ఫేజ్ 4దే మాట్లాడుతున్నాను. బీజేపీ 2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. బీజేడీ 2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో 25కి లోక్సభ స్థానాలకి జరిగినాయి. 25 లోక్సభ స్థానాల్లో బీజేపీ 3 గెలిచే అవకాశం ఉంది. జేఎస్పీ 2, టీడీపీ 9 గెలిచే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ 11 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. బీహార్ 5కి జరిగినాయి, 5 స్థానాలకి జరిగినాయి. ఫేజ్ 4 బీజేపీ 3, జేడీయూ 1, ఎల్జీపీ 1, మొత్తంగా ఎన్డీఏ 5 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్లో 8 స్థానాలకు జరిగింది, 8కి 8 బీజేపీ గెలిచే అవకాశం ఉంది. మహారాష్ట్రలో 11 స్థానాలకు జరిగింది, 11 స్థానాల్లో బీజేపీ 6, ఎన్సీపీ 2, అలా శివసేన ఉద్ధవ్ థాకరే 2. సో ఎన్డీఏ 8 గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇండి ఎలియన్స్ 2 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. అదర్స్ 1 స్థానం అవకాశం ఉంది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు జరిగినాయి. 17 లోక్సభ స్థానాల్లో 11 బీజేపీ గెలుచుకుంటుంది. 2 కీన్ కాంటెస్ట్లో ఉండబోతుంది. ఆ 2 మెదక్కు, భువనగిరి. కాంగ్రెస్ 5 స్థానాల్లో గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఎంఐఎం 1 స్థానంలో గెలుచుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఖాతా తెరవకపోవచ్చు. ఉత్తరప్రదేశ్ 13 స్థానాలకు జరిగింది. అందులో బీజేపీ 12 స్థానాలకు గెలిచే అవకాశం ఉంది. సమాజ్వాదీ పార్టీ 1 స్థానం గెలిచే అవకాశం ఉంది. వెస్ట్ బెంగాల్ 8 లోక్సభ స్థానాలకు జరిగినాయి. బీజేపీ 4 గెలిచే అవకాశం ఉంది. టీఎంసీ 4 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్లో ఫేజ్ 4లో ఖాతా తెరవకపోవచ్చు. సో మొత్తం మీద ఫేజ్ 4 సమ్మరీ చూసుకుంటే 96 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగినాయి. అందులో బీజేపీ 54 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. 2019 కన్నా కూడా 12 స్థానాలు అధికంగా గెలిచే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీకి 9 స్థానాలు, జేఎస్పీ 2 స్థానాలు, జనసేన పార్టీ జేఎస్పీ అంటే 2 స్థానాలు, జేడీయూ 1 స్థానం, ఎన్సీపీ 1 స్థానం, ఎల్జీపీ 1 స్థానం. సో ఎన్డీఏ మొత్తం 68 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. 2019 కన్నా కూడా 23 స్థానాలు ఎక్కువగా గెలవబోతోంది ఎన్డీఏ. కాంగ్రెస్కి 5 స్థానాలు గెలవబోతోంది. శివసేన ఉద్ధవ్ థాకరేది 2, సమాజ్వాదీ పార్టీ 1, ఇండియా ఎలియన్స్ 8 స్థానాలు గెలవబోతోంది. అదర్స్లో వైఎస్ఆర్సీపీ 11, టీఎంసీ 4, బీజేడీ 2, ఎంఐఎం 2, జేకేఎన్సీ 1. సో అదర్స్ 20 స్థానాలు. ఫేజ్ 3 చెప్పాను, ఫేజ్ 4 ఈ 2 వీడియోస్ అయితే సేవ్ చేసుకోమన్నాను. ఎందుకంటే ముఖ్యంగా చెప్తుంది సోషల్ మీడియాలో నెగిటివ్ క్యాంపెయినింగ్ చూసి చాలా వరకు కూడా ఎక్కడ ఏదో అసలు ఏ అద్భుతం జరిగినా కూడా ఎక్కడ అవకాశం లేదు. 2024లో
మోడీ 3 అనేది చూడబోతున్నారు. ఇండి ఎలియన్స్కి ఎక్కడ అవకాశం అనేది కనబట్టలేదు. కాంగ్రెస్ పార్టీ కాదు, మిగతా అన్ని ఇండి ఎలియన్స్లు ఇంకా మిగతా వాళ్ళు చేరినా కూడా ఎక్కడ అవకాశం అనేది అయితే కనబట్టలేదు అధికారంలోకి రావటానికి. సో నా క్లియర్ అనాలిసిస్ ఫేజ్ 1, 2, 3, 4 4కి నా ప్రిడిక్షన్స్ ఇచ్చేసాను. అంతకుముందు కూడా ఏ రాష్ట్రాల్లో ఎవరెవరు గెలుస్తారు ఎన్నిది అన్నది కూడా జనవరి, ఫిబ్రవరి వీడియోస్లో ఉన్నాయి. అవి కూడా ఒకసారి కంపేర్ చేసుకోవచ్చు వీక్షకులు ఎవరైనా మిస్ అవుతే. థ్యాంక్ యూ.